పార్టీ పెట్టు, కానీ తెలంగాణ క్షమాపణ చెప్పంటే నా తెలంగాణకి మీరెవరు అడగడానికి, క్షమాపణ చెప్పడానికి మీరెవరు? ఇంకొంతమంది మీ హీరోకి దమ్ముంటే ఏం చేస్తాడు, అన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి రావాలంట. మీరెవరు చెప్పడానికి? మీరెవరు? ఢిల్లీ నాయకుడు ఒక ఆయన, ద నోబుల్ సోల్, పవిత్రాత్మ దిగ్విజయ్ సింగ్ గారు పవన్ కళ్యాణ్ నువ్వు పార్టీ పెట్టమ్మా, నువ్వు పార్టీ పెట్టాలంటే ఏంటంటే కాంగ్రెస్ లో కలిపేయాలంట, అదేదో గంగానదిలాగా. నేను దిగ్విజయ్ సింగ్ గారిని అడుగుదాం అనుకున్నా, నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? చెప్తా. చివరికి ఇంకొకరు, నాకు బాగా ఆయన అంటే నాకు చాలా ఇష్టమా, నీకు ఇప్పుడే చెప్తున్నా. అమ్మాయి తర్వాత మళ్ళీ నేను అంతగా ప్రేమించేది ఆయన్ని. ఆయన అంటారు, ఈ ఆంధ్రోడు సంక్రాంతి గంగిరెద్దులో కొత్త దుకాణం పెట్టిండు, అసలు ఈ సినిమా అని నమ్మద్దు. అరే బాయ్, ఆయన పేరేంద్ర బాయ్, పవన్ కళ్యాణ్ అంటే. నువ్వు నన్ను చెప్పనే రాదే, ఇంకా నేను చెప్పకుండా ఇట్లా ఆగమాగం చేస్తే ఏం చేయాలి? నేను చెప్పనే. అరే నేను చెప్పినాక నువ్వు తిడితే నేను కాదంటానా? నేను పడేటోడిని కాదా? నేను పడతా. నువ్వు సంవత్సరాలుగా తిడుతుండే నువ్వు, నేను పడట్లా, పడతాం. అయినా నన్ను విమర్శించే రాజకీయ నాయకులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరిలా విమర్శలు చేస్తే నేను భయపడతాననుకుంటున్నారా? భయపడతాననుకుంటున్నారు? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఇలాంటి పరిస్థితుల్లో 2 నెలల ఎన్నికలు ముందు పెట్టుకొని నేను మీ ముందుకు వచ్చి మీలా భయపడేవాడైతే మీ ముందు నేను నిలబడగలనా? నాకు పిరికితనం అంటే చాలా చిరాకు. పిరికితనంతో వెన్ను చూపడం నాకు తెలియదు. చచ్చిపోవడానికైనా సిద్ధపడతాను కానీ నా వెన్ను చూపును. నేను మొన్న ఒక 2 రోజుల క్రితం 14వ తారీఖు ఈరోజు సాయంత్రం మాట్లాడేందుకు చెప్పిన తర్వాత, పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, అందరికీ చెప్పిన తర్వాత, నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న తర్వాత, అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఒక్కసారిగా నిరాశ, నిస్పృహ, నైరాశ్యం వచ్చినాయి. నేను ఎవరికి ఎదురెళ్తున్నాను? దుర్మార్గమైన రాజకీయాలక, నీచపు రాజకీయాలక, లేకపోతే నేను ప్రాణం గుండెలో పెట్టుకుని చూసుకునే అన్నయ్యక? అసలు వెళ్ళాలా, ఆగిపోదామా? చెప్పాం కదా, కొన్ని అందరూ తిడతారు, నువ్వు పిరికోడు అంటారు, వీడు పారిపోయాడు అంటారంటే
అన్నయ్య మీదకి ఎదురు అన్నయ్య మీద అనిపించుకోవాలని నాకు లేదు. అలాగని చెప్పి జరుగుతున్న పరిస్థితులను చూసి అట్లాగే ఉండిపోవడం లేదు. చాలా సతమతమయ్యాను. ఇక్కడికి నేను వస్తున్నట్టు మా ఇంట్లో ఎవరికి తెలియదు, మా అమ్మకి తెలియదు, మా అక్కలకి తెలియదు. ఒక 4 రోజుల ముందు వాళ్ళకు కూడా నేను పార్టీ పెడుతున్నట్టు తెలిసింది. ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ఇది నన్ను ఎవరన్నా అడిగితే నీకు దేశం ముఖ్యమా, సమాజం ముఖ్యమా, లేదంటే నీ ప్రాణం ముఖ్యమా అంటే నాకు దేశం సమాజమే నాకు ముఖ్యం. ఇదేది ముఖ్యం కాదు. కానీ నన్ను తిడతారు. ఇంటికెళ్ళి అమ్మ కొట్టొచ్చేవో కూడా పడతాను. ఎప్పుడైనా తెలియదు, నేను రేపు ఎల్లుండి వెళ్తాను. తర్వాత ఆ బాధ తగ్గల. అరే నేను చెప్పనేమే, నువ్వు చెప్తావా, నన్ను మాట్లాడి రాదని. నాకే అనిపిస్తుంది, అరే నీకు రాజకీయాలు అవసరమా, ఏదో సినిమాలు చేస్తున్నావు, డబ్బులు బాగానే వస్తాయి, ఇప్పుడు అప్పులు కడతా ఉంటావు, భరించకూడదు, మళ్ళీ ఇప్పుడు నీకు రాజకీయాలు ఎందుకురా నీకు అంది. నాకు నిజం అనిపించింది. శుభ్రం ఇంట్లో కూర్చోవచ్చు కదా, మంచిగా ఉంటుంది. ఏదో తోటకు పోయేదన్నా మామిడి చెట్లు అయితే మామిడికి చెట్టు కింద కూర్చొని తీర్చని ఉంటుంది. ఆలోచించా. నా రూమ్లోకి వెళ్ళాను. వెళ్తే నాకు నా 3 పిల్లల్ని చూశాను, నా 2 కూతుర్ని చూశాను. ఒక కూతురికి 4 ఏళ్ళు, ఇంకో కూతురికి 2 ఏళ్ళు, నా కొడుక్కి 8, 9 ఏళ్ళు అనుకుంటా. ఇప్పుడు అడగలా, నిజంగా ఇప్పుడు అడగల. నాకు అనిపించింది, నేను వీళ్ళని వదిలివెళ్తే వీళ్ళు ఎలా ఉంటారు, రాజకీయాలంటే ప్రాణాలకు తెగించి రావాలి, అందరిలాగా ఎస్కేపిస్ట్ రాజకీయాలు చేయలేను, పిరికితనంతో రాజకీయాలు చేయలేను, కన్వీనియంట్ రాజకీయాలు చేయలేను, సిద్ధాంతం సైద్ధాంతిక బలంతోనే రాజకీయాలు చేయగలను. నాలాంటి వాడిని చంపేస్తారు. అది కూడా నాకు అర్థమైంది. సత్యం అంటే సమాజం కోసం నిస్వార్థంగా పనిచేయాలంటే ప్రాణాలు తెగించి పోరాడాలి. అలాంటి సమయంలో వీళ్ళు ఏమనుకుంటారు పాపం అనిపించింది. మళ్ళీ ఇందాక మీకు చెప్పినట్టే, నా దేశం ముఖ్యమా, నా సమాజం ముఖ్యమా, నా భారతదేశం ముఖ్యమా, నా భారతదేశ మనుషులు ముఖ్యమా అనుకున్నప్పుడు నా కుటుంబం చాలా చిన్నదిగా అనిపించింది. అందుకే ఈరోజు ఇలా రాగలిగాను, మీ ముందు నిలబడగలిగాను. నాకు ఇప్పుడు దాకా వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు లేరు. నేను ఇప్పుడు దాకా ఎవరిని మనసు లోపల నుంచి ద్వేషించలేదు. నాకు కోపం కూడా రాదు. ఏదో కోపం వస్తే 2 తిడతాను తప్ప అక్కడితో అయిపోద్ది. నాకు ఎవరి మీద పెద్ద అంతగా లోపల పెట్టుకొని కక్ష సాధించాలని కోరిక ఉండదు. నాకు అలాంటి మనసు నాకు లేదు. కానీ నా మిత్రులకి చాలా మందికి రాజకీయాలకు వెళ్ళడం కూడా ఇష్టం లేదు. వాళ్ళలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకడు. నేను అతనితో కూడా గొడవ పెట్టుకొని వచ్చేసాను. అలాగే అన్నిటికంటే నాకు ఒక్క మిత్రుడు నిలబడ్డాడు. ఆ మిత్రుడు మీకు ఎవరికీ తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే నేను సిపిఎఫ్ని ఆపేశాను అనుకున్నారు, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ని. అది నేను ఆపలా. అది ఆపడం అంటే బయటికి ఆగిపోయిందేమో కానీ నా గుండెలు లాగలేదు, అది రగులుతూనే ఉంది. ఆ సిపిఎఫ్ ఈరోజు జనసేన అయింది. అలా నేను సిపిఎఫ్కి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నేను చాలా మంది మంచి వ్యక్తులను కలిశాను. సంఘం పట్ల ఎంతో ప్రేమ, దేశం పట్ల ఎంతో భక్తి, అలాంటి వ్యక్తులందరినీ కలిశాను. వాళ్లలో ఒకడు రాజు రవితేజ్ అని వరంగల్ జమ్మిగుంట నుంచి వచ్చిన నా మిత్రుడు ఒకడున్నాడు. నాకు తను వెన్నుదన్నుగా నిలబడ్డాడు.
మేమిద్దరం ఎంతో మదించాం, శోధించాం. ఈ 5 సంవత్సరాలు కనీసం రోజుకి 8 గంటలు 9 గంటలు తక్కువ కాకుండా 10 గంటలు తక్కువ కాకుండా ఆలోచిస్తూ వచ్చాం. కాకపోతే దాన్ని పార్టీ పెట్టాలన్న ఆలోచన అయితే లేదు, కానీ ఉన్న సమస్యలను మాట్లాడుకుంటూ వచ్చాం. నా వెనక ఎవరు